జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కుల నిలబడి కలబడి కలబడి నిలిచిన నేతవు ఘాతవు భూతవు సామి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ రాజుపాలెం మండల నాయకులకు కార్యకర్తలకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం జగనన్న పరిపాలన 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు మనం పూర్తిగా కోవిడ్ కారణంగా మనం నష్టపోయినాం. ప్రభుత్వం కూడా కోవిడ్ వలన పూర్తిగా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి దాకా ప్రజలు ప్రభుత్వాలు అన్ని సఫర్ అయినాయి. మనం నికరంగా జగనన్న పరిపాలించింది 3 ఏళ్ళు నికరంగా పరిపాలించినప్పటికీ కూడా ఎన్నికలప్పుడు 2019 ఎన్నికలప్పుడు ఏవైతే హామీలు ఇచ్చినాడో అది ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అనేక ఈబీసీ నేస్తం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఎన్నో పథకాలు చెప్పిన ప్రతి పథకాన్ని కూడా 5 సంవత్సరాలు 5 విడతలు కూడా అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. రైతు భరోసాతో సహా అన్ని పథకాలు కూడా అమలు చేసి చూపించారు. ఏ రోజు కోవిడ్ వచ్చింది, కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు ప్రభుత్వానికి రావాల్సిన రాబడులు రాలేదు, ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఏ రోజు కారణాలు ఎతకలేదు. ఎలా చెయ్యాలి అని చెప్పి ఆలోచించాడు తప్ప ఎలా చేయకూడదని చెప్పి ఏ రోజు కారణాలు ఎతకలేదండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థికంగా ఈ 5 ఏళ్లకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఆయన అమలు చేసి చూపించారు. ఒకవైపు సంక్షేమం అనేది ఒకవైపు చేస్తూనే, పథకాలు ఇస్తూనే, మరోవైపు అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కుంటుపడకుండా అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్లారు. ఉదాహరణకు మన జిల్లాలో ఇవాళ మనకు పరిశ్రమలు సెంచరీ ప్లై బద్వేల్లో తీసుకుంటే సెంచరీ ప్లై పరిశ్రమ దాదాపు 2021లో ఆయన భూమి పూజ చేసినారు. 2023లో ఆయనే వచ్చి మళ్ళీ ప్రారంభించారు 1600 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ. అదేవిధంగా ఆదిత్య బిర్లా, అపాచీ వంటి ఫ్యాక్టరీ. అదేవిధంగా మనకు జమ్మలమడుకు మధ్యలో సున్నప్రాలపల్లి వద్ద స్టీల్ ప్లాంట్ జిందాల్ ఫస్ట్ ప్రభుత్వమే టేకప్ చేయాలనుకున్నారు. తర్వాత వివిధ ప్రైవేట్ పెద్ద స్టీల్ ప్లాంట్స్ ఉన్న పెద్ద జైంట్స్ తో మాట్లాడారు, బిజినెస్ తో మాట్లాడారు. లాస్ట్ కి జిందాల్ వాళ్ళు మన బళ్ళారి దగ్గర చాలా మంది చూసింటాం. జేఎస్డబ్ల్యూ స్టీల్స్ దాదాపు 12 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే జేఎస్డబ్ల్యూ స్టీల్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, టెక్నాలజీకి సంబంధించిన ఎంఓయూలు అన్ని అయిపోయినాయి. 2026 ఉగాదికి వాళ్ళు అక్కడ 1 మిలియన్ టన్ ఫేజ్ 1 స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసే మరి పరిస్థితి అక్కడ వస్తుంది 2026 ఉగాది కదా. సో ఈ రకంగా పరిశ్రమలు కావచ్చు. ఈరోజు మన గండికోటలో నీళ్లు ఇంత తీవ్రమైన గడ్డు పరిస్థితుల్లోనే మనం చూస్తున్నాం. గండికోటలో 26 టీఎంసీల నీళ్లు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్యల వల్ల ఆయన వచ్చినాక 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
ఆ 900 కోట్లు ఖర్చు పెట్టి 14 గ్రామాలకు సంబంధించిన పునరావాస ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చారు 900 కోట్లు. ఆ డబ్బులు ఇవ్వడం వల్లనే ఊర్లు మరి వెకేట్ చేయగలగడము, అదేవిధంగా 26 టీఎంసీ నీళ్లు నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం. గతంలో ఏ రోజు 10 టీఎంసీలు కూడా మనం నిల్వ చేసుకోలేం. జగనన్న వచ్చినాక ఈ 5 ఏళ్లలో 3 దఫాలు 26 టీఎంసీలు నిల్వ చేసినాం. ఈ రోజు మనకు ప్రొద్దుటూరుకు తాగునీరు అవసరం అంటే చాలు, గండికోట నుంచి మైలవరానికి వదులుతున్నాం, మైలవరం నుంచి పెన్నాకు వదిలి మన తాగునీటి ఇబ్బంది లేకుండా, రైతులకు వ్యవసాయ పరంగా ఇబ్బందులు లేకుండా చూసే పరిస్థితుల్లో ఉన్నాం. అదేవిధంగా ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి పథకం కూడా మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ పథకాన్ని కంప్లీట్ చేసినారు. ఇంకా ప్రొద్దుటూరు పట్టణానికి ఏ రోజు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది భవిష్యత్తులో ఉండకుండా మరి ఆ పనులు పూర్తి చేశారు. ఈ రకంగా చాలా పనులు ప్రొద్దుటూరులో మరి రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక కూరగాయల మార్కెట్ కడతా ఉన్నారు 55 కోట్ల రూపాయలతో. నిజంగా ఒక కూరగాయల మార్కెట్ కు 55 కోట్ల రూపాయలు అడిగినప్పుడు నిజంగా ఫైనాన్స్ ఆర్థిక శాఖలో ఒప్పుకోలే. కానీ ఎమ్మెల్యే గారు నేను అనేక సార్లు ఒత్తిడి తీసుకొని వచ్చి 55 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఇవాళ సగం పనులు కూడా పూర్తయినాయి, పురోగతిలో ఉన్నాయి, సగం పనులు కూడా పూర్తయినాయి. ఆ కూరగాయల మార్కెట్ పూర్తయితే నిజంగా దేశంలోనే అటువంటి కూరగాయల మార్కెట్ ఎక్కడే కానీ ఉండదు. సో ఈ రకంగా అన్ని మంచి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు. ఒకవైపు మీరు ఆలోచించండి, 2014లో ఇదే కూటమి పోటీ చేసింది, ఇదే తెలుగుదేశం, ఇదే బీజేపీ, ఇదే జనసేన 3 కలిపి పోటీ చేశాయి 2014లో. ఎన్నికలు అయిపోయినాక ఆ రోజు ఏం చెప్పారు? రైతులకు పూర్తి రుణమాఫీ అన్నారు, డ్వాక్రా పూర్తి రుణమాఫీ అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు, బ్యాంకులో బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు 2014లో. కానీ ఎన్నికలప్పుడు ఇన్ని హామీలు బాగా కలర్ఫుల్ మేనిఫెస్టో ఇచ్చినారు, కలర్ఫుల్ హామీలు ఇచ్చినారు. ఎన్నికలు అయిపోయినాక ఒక్కటంటే ఒక హామీ అమలు చేయలేదు, పూర్తిగా అందరినీ మోసం చేసినారు, అన్ని హామీలు విస్మరించినారు. ఇంటర్నెట్ లో వాళ్ళ మేనిఫెస్టో కరపత్రాన్ని మాయం చేసేసినారు. అది కనిపిస్తే ఎవడన్నా మళ్ళా చదివి గుర్తు చేసుకొని మళ్ళా అడుగుతారేమోనని చెప్పి దాన్ని కరపత్రాన్ని మాయం చేసేసినారు ఇంటర్నెట్ లో నుంచి. కానీ అటువంటి పరిస్థితుల్లో ఆ ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మనం 2014 నుంచి 2019 వరకు చూసినాం. మరి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది, ఇచ్చిన హామీలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో మరి ఈ 5 సంవత్సరాలు కూడా మనం చూసినాం. మరి ఈ రోజు 2024లో అదే చంద్రబాబు నాయుడు, అదే కూటమి మళ్లీ రంగురంగుల మేనిఫెస్టోతో మన దగ్గరకు వస్తా ఉన్నారు. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువలే, అన్ని మర్చిపోయింటారులే, మళ్ళా మనం వచ్చి ఇష్టం వచ్చినట్టు అబద్దాలు చెప్తే అన్ని నమ్ముతారులే, వింటారులే అనే ధైర్యంతో, నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వచ్చి మళ్ళా ఇంటింటికి తిరిగి రంగురంగుల మేనిఫెస్టో ఇస్తా ఉన్నాడు. దయచేసి ఏ ఒక్కరూ మోసపోవద్దండి. మనందరం కూడా కార్యకర్తలుగా ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి. 2014లో ఆయన వల్ల ఎలా మోసపోయాం, 2024లో పొరపాటున కూడా ఏ ఒక్కరూ మోసపోకూడదనే ఒక పిలుపును ప్రతి కార్యకర్త కూడా ప్రజల వద్దకు వెళ్లి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ పేరున తెలియజేసుకుంటూ, గడిచిన ఎన్నికల్లో మీ అందరూ మా కోసం కష్టపడి మీ ఆశీస్సులతో మీ కష్టం వల్ల గ్రామాల్లో మీరు తిరిగి మీరు పనిచేయడం వలన మరి ఎమ్మెల్యేగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ఎంపీగా నేను గెలుపొందాం. ఈ ఎన్నికల్లో కూడా మీ అందరి ఆశీస్సులు మరి ఎమ్మెల్యేగా ప్రసాదన్న పైన, ఎంపీగా నా పైన మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, మీ అందరి కష్టం మాపై ఉంచమని చెప్పి పేరున ఇక్కడున్న ప్రతి కార్యకర్తను, ప్రతి సోదరుణ్ణి, ప్రతి స్నేహితుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాం. రాజుపాల మండల 15 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నాయకులకు, కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకునికి, కార్యకర్తకు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మరొక 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మే 13వ తారీఖున, ఈ నెల 22వ తారీఖున కూడా మనం నామినేషన్ వేస్తా ఉన్నాం. అంటే రేపే సోమవారం రోజు. ఇక వేడి పుంజుకుందనే చెప్పొచ్చు, ఇంకా వేగం పెరిగిందనే చెప్పొచ్చు. మేము ఈ గ్రామాలలో ఎక్కువ ప్రచారాన్ని నిర్వహించడం కానీ, మన వాళ్ళను యుద్ధానికి సంసిద్ధం చేయాల్సిన బాధ్యత కానీ, మనతో కలిసి వచ్చే వాళ్ళను కలుపుకొని పోయే కార్యక్రమం కానీ, ఎక్కడైనా ఎవరైనా మన ఆత్మీయులు, మన అన్నదమ్ములు, మనతో కలిసి ప్రయాణం చేసిన మన అనుచరులు కానీ, స్నేహితులు కానీ ఎక్కడైనా చిన్న చిన్నగా మనతో అసంతృప్తి ఉంటే వాటిని మనం పోగొట్టుకోవాల్సిన బాధ్యత కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత మీ గ్రామాలలో మీపై ఉంది. ఎన్నికలంటే ఒకటే కాదు, అన్నీ కలిపి చేస్తేనే ఎన్నికలు అవుతాయి. 4 ఓట్లు సంపాదించే కార్యక్రమం.
ప్రభుత్వం యొక్క మన పాలన యొక్క సంక్షేమ కార్యక్రమాలను అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓటు అడగడం, మనలో ఉండే చిన్న చిన్న అసంతృప్తులు పోగొట్టుకొని ఓటు సంపాదించడం, అవతలపగా పార్టీ నుంచి అసంతృప్తివాదులు మనం కలుపుకొని పోవడం, నాయకులు ఎవరైనా మన పార్టీలోకి రావడానికి సంసిద్ధంగా ఉంటే మన స్వాగతం పలకడం, ఇవన్నీ కూడా మనం చేయాల్సిన బాధ్యత ఉంది. ఓర్పుతోనూ నేర్పుతోనూ సహనంతోనూ లౌక్యంతోనూ ఎన్నికలు నిర్వహించాలి. ఆవేశంతోనూ కోపంతోనూ మొండి పట్టుదలతోనూ అహంకారంతోనూ ఎన్నికలు జరిపితే సత్ఫలితాలు రావు మిత్రులారా. ఇది బాగా నేర్చుకోండి, తెలుసుకోండి. తప్పనిసరిగా ఓర్పు ఉండాలా, నేర్పు ఉండాలా, లౌక్యం ఉండాలా. సహనంతోనే కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయగలుగుతాం. ఈ 20 రోజులు ఆ కార్యక్రమాలను మనం నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. మనలో మనకు ఐకమత్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఒక గ్రామానికి నాయకుని మధ్య సమన్వయం, ఫోన్లలో మాట్లాడుకోవడమో కలుసుకోవడమో. రాజుపాలెం మండలానికైతే ఫోన్లు కూడా అవసరం లేదు. అన్ని మీకు 5 నిమిషాలే. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నాకు తెలిసి 10 నిమిషాల మించి ఏ గ్రామం లేదు. ఒక గ్రామానికి అంత కనెక్టివిటీ రోడ్స్ ఎక్కువ ఉంది. ఈ మండలం ఉన్నంత సౌకర్యము ఎక్కడే గానీ ఏ మండలంలో కూడా లేదు. గ్రామానికి సౌకర్యం ఉంది, రోడ్డు సౌకర్యం ఉంది. బాగా కలుసుకుంటుంటారు, మాట్లాడుకుంటుంటారు, మాట్లాడుకోవాలి కూడా. ఏంటి పరిస్థితులు, క్యాన్వాస్ ఏం జరుగుతోంది, ప్రభుత్వం ఏమి, మన సంక్షేమ పథకాలేమి, వాలంటీర్లు ఏమి, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ ఏంది, మీ గ్రామంలో ఏం జరుగుతోంది అనే విషయాలను ఒకరొకరు పరస్పరం మాట్లాడుకుంటూ అప్పుడప్పుడు మండల హెడ్ క్వార్టర్స్ లో మీరు కలుసుకోవడమో, ఒక గ్రామానికి అందరినీ పిలిపించుకోవడమో, ఒకరోజు ఒక గ్రామానికి అందరినీ పిలిపించుకోవడమో, అట్లాంటి విషయాలు చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో మళ్ళా మనం ఘన విజయాన్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ది పథంలో తీసుకుపోయే భాగంగా అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా సగం శాతం పని జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆ సగం పనులు పూర్తి చేసుకోవాలన్నా, మిగతా కొత్త అభివృద్ది కార్యక్రమాలను సాధించుకోవాలన్నా మనం తిరిగి మళ్ళా అధికారంలోకి రావాల్సినటువంటి బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకోవాలా. ఇక్కడ మళ్ళా మనం శాసనసభకు ఎన్నిక కావాలా. జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలా. సోదరుడు అవినాష్ రెడ్డి గారిని మళ్లీ మనం 3వ ఎంపీగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఎంపీ గారి వలన, అవినాష్ రెడ్డి గారి వలన మీకు అందరికీ తెలుసు ఎంత ఓపిక ఉంది ఆయనకు, ఎంత సహనం ఉందనేది. నిజంగా అవినాష్ని చూసినప్పుడు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఉదయం కూడా అడిగినా, ఎన్ని గంటలకు నిద్రపోతావు అవినాష్, ఎన్ని గంటలకు లేస్తావు అని అడిగినా. 11 గంటలకు అనుకుంటానన్నా, చీకట 4కు లేస్తా అన్నాడు. 5 గంటలకు రెడీ అయి ఉంటాడు, ఇంటి దగ్గర నిలబడే ఉంటాడు. దాదాపుగా 5 నుంచి 9 వరకు, 10 వరకైనా 11 వరకైనా నిలబడే కొన్ని వందల మందికి కాదు నేను చెప్పేది, కొన్ని వేల మందికి సమస్యల పరిష్కారానికి సమాధానం చేస్తానే ఉంటాడు. మాట్లాడడం గాని, అర్జీలు తీసుకోవడం గాని, అక్కడే ఫోన్లు చేయడం గాని, ఆ తర్వాత మళ్లీ కడప హెడ్ క్వార్టర్స్ గాని, మిగతా ఊర్లో తిరగడం గాని, అమరావతికి గాని, హైదరాబాద్కి గాని ఒక్క సందర్భంలో కూడా విశ్రాంతి తీసుకున్నట్టయితే నాకు కనిపించడం లేదు అవినాష్. అంత ఓర్పుతో పనిచేస్తా ఉన్నాడు. మన నియోజకవర్గానికి కూడా అభివృద్ది కార్యక్రమాలు ఇంత గొప్పగా జరిగినాయంటే, ఇన్ని 100 కోట్ల రూపాయలు మనం అభివృద్ది చేసుకోగలిగినామంటే ఎవరు నమ్మినా ఎవరు నమ్మలేకపోయినా కూడా 100కు 100% అవినాష్ యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉన్నాయి. నా ఒక్కరి వల్ల అయితే అన్ని పనులు జరగవు. ప్రభుత్వంలో ఆ ఫైళ్లను అంత ముందుకు నడిపించడం నా ఒక్కరి వల్ల అయితే సాధ్యం కాదు, అది నాకు తెలుసు. ఎంపీ గారి వల్ల మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి మన నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పిన తర్వాత అదే స్థాయిలో ధన్యవాదాలు చెప్పాల్సిన బాధ్యత అవినాష్ రెడ్డి గారికి. అటు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కార్యకర్తలకు సంబంధించి, నాయకులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఉద్యోగాలు కానీ, ఉపాధి కోసం కానీ, మరే ఇతర సమస్యలు కానీ, రాజకీయపరమైన కోణంలో ఉండే సమస్యలు కానీ, ఏ సమస్యలు అవినాష్ దృష్టికి మనం తీసుకుపోయినా కూడా దాన్ని వేగవంతంగా పరిష్కారం చేసే ప్రయత్నమే చేసినారు, సమన్వయపరిచే ప్రయత్నమే చేసినారు. అన్ని రకాల కష్టాలు, ఆర్థికపరమైన కష్టాలు, ఉద్యోగ రకాల కష్టాలు, రాజకీయపరమైన అన్నిటికీ స్పందించినాడు మనకు. ఒకటి ఇది అది అనకుండా అవినాష్ రెడ్డి గారు ఎంపీగా ఉండడం అన్నది 100కి 101% ఈ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు అవసరము. ఇందులో తిరిగే లేదు. అందుకే మీ గ్రామాలలో మీరు ప్రచారం చేసే క్రమంలో తప్పనిసరిగా అవినాష్ రెడ్డి గారి పేరును ప్రస్తావిస్తూ ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి గారికి పోటీ చేసినారు. ఆయన వల్ల మనకి ఉపయోగం జరిగింది. ఎంపీ గ్రాంట్స్ ఇట్లొచ్చినాయని తెలిసిన ప్రతి విషయాన్ని తెలియజేసుకుంటూ
ఇద్దరికి ఓటు అభ్యర్థించి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేయమని చెప్పే కార్యక్రమంలో మీరందరూ ముందుకు పోవాలని కోరుకుంటూ పోయిన మెజార్టీ కంటే ఎక్కువ తేవాలని సిద్ధంగా ఉన్నామా? సిద్ధం. జై జగన్, జై రాజమల్లు, నాయకత్వం.